నెల్లూరు సిటీలో 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,181 రూపాయలు, 41,52,181 రూపాయలు 55 మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారు సీఎంకి. దాని మీద 50 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి 1 by 1 చేస్తూ ఈరోజు ఖజానాని కొంత చేస్తూ ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు సిటీలకి ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రారంభం చేసామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. 47 పార్కులు ఉంటే పార్కులన్నీ రెనోవేట్ చేస్తాను ఎప్పుడు చెప్పలా, కానీ 40 పార్కులు పూర్తి చేసాం. మరొక 7 పార్కులు రెనోవేషన్లో ఉన్నాయి. మున్సిపల్ స్కూల్స్ ఉంటే అన్నీ చేస్తామని చెప్పాలా. నేను విఆర్ హై స్కూల్ ఒక్కటే ఓపెన్ చేస్తానని చెప్పా. మాట చెప్పిన ప్రకారం విఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో డెవలప్ చేసి ఓపెన్ చేసాం. 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదొక్కటే కాదు, నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో 14 స్కూల్స్ని రెనోవేషన్ మొదలైంది. అటు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మూలాపేట స్కూల్ని యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపీ గారు యాక్చువల్గా మస్తానయ్య ఒక స్కూల్ టేకప్ చేశారు. ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా అనేక మంది ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను, తలా ఒక స్కూల్ టేకప్ చేసి ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. ఇవి ఎలక్షన్ మాట చెప్పలా, కానీ 100కి 100 రూపాయలు తప్పకుండా చేస్తాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2014-19లో 1100 కోట్లు తెచ్చి పనులు దాదాపు 90% అయి 165 కోట్ల పనులు ఆగిపోయి 165 కోట్లు కూడా శాంక్షన్ చేసిందే. అట్కోలోని శాంక్షన్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా ఆ 165 కోట్లు గత ప్రభుత్వం తీసుకోక పనులు ఆపేసింది. అంటే డబ్బులు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు 165 కోట్లు తీసుకోకుండా ఆపేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది. 5 ఏళ్ళు మా మీద కోపం ఉండొచ్చు, ప్రజల మీద కోపం ఎందుకు? నెల్లూరు ప్రజల మీద. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 165 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళీ 2 వర్క్ స్టార్ట్ అయినాయి. ఇలా అనేక పనులు యాక్చువల్గా చేస్తున్నాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలైనా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఖజానాని డే బై డే బెటర్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మాట చెప్పామో చెప్పినవన్నీ 100కి 100 రూపాయలు చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.